హలో ఫ్రెండ్స్. మనకి ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ చదవడానికి చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు కదా. అలాగే నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే ఇంగ్లీష్ చదవడం చాలా కష్టం, మార్క్స్ ఎలా స్కోర్ చేయగలను, లేకపోతే ఎగ్జామ్లో నాకు పెన్నే కదలటం లేదు, ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగే ఈ ఇంగ్లీష్ ఏంటబ్బా, ఎన్ని మీనింగ్స్ ఉంటాయి అర్థం కానివి, అవన్నీ అసలు ఎట్లా యూస్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మనకి అలా కూడా ఉంటుంది. కొన్నిసార్లు అయితే అమ్మో ఇంగ్లీషా వద్దు, ఇంగ్లీష్ మాకు కష్టంలే అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అదే వేరే సబ్జెక్ట్స్కి అలా ఉండదే, మరి ఇంగ్లీష్కే ఎందుకు అలా ఉండాలి? సో అసలు ఇంగ్లీష్ మనం ఎట్లా నేర్చుకుంటే మనకి వస్తుంది? మనం అసలు యాక్చువల్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నాము? మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి. మరి స్టోరీస్, పోయట్రీ ఇవన్నీ ఎందుకు చదువుతున్నాము అంటే, పోయట్రీలో ఇంగ్లీష్ వర్డ్స్ అనేది ఎలా యూస్ చేశారు, అలాగే స్టోరీస్లో ఇంగ్లీష్ వర్డ్స్ అనేది ఎలా యూస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకు ప్రాక్టికల్గా మనకు నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మనకి వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకున్నంత మాత్రాన మనకు యూజ్ ఉంటుందా? లేదు. ప్రాక్టికల్గా దాని అప్లికేషన్స్ మనము అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అందుకని మనకి ఈ టెక్స్ట్ బుక్లో కానీ, లేకపోతే ఏ స్టోరీ బుక్స్ అయినా సరే మనం చదివేటప్పుడు అది అంటే ఎట్లా యూస్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మనకు ఒక లెసన్ ఇచ్చారనమాట. దీంట్లో ఈ పలానా లెసన్లో ఈ వర్డ్స్, ఈ కథలో లేకపోతే ఈ పోయంలో ఈ వర్డ్స్ ఇలా యూస్ చేశారు, సో ఇక్కడ ఎందుకు ఈ వర్డ్ యూస్ చేస్తుంటారు, ఇలా మనం ఆలోచిస్తూ అది చదువుతూ ఒక్కొక్క వర్డ్, అర్థం కాని వర్డ్ అండర్లైన్ చేసుకొని మీనింగ్ తెలుసుకొని ముందుకు పోతుంటే మనకి అలాగే మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్కడైనా యూస్ చేయడానికి కుదురుతుందా, లేకపోతే ఓన్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఉంటుందా అని ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటూ మనం చదువుతూ పోతే మనకు ఆ మీనింగ్ గుర్తుంటుంది, అలాగే మనకి ఆ లెసన్ గుర్తుంటుంది. మంచి మెమరీ అనేది వస్తుందన్నమాట. మెమరీ ఉంటే నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు కూడా ఇంగ్లీష్ అంటే చాలా భయం. మరి ఇంగ్లీష్ నేను నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కదా. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. మీరు తెలుగు నేర్చుకుంటున్నట్టే ఇంగ్లీష్ కూడా ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. దాంట్లో వర్డ్స్ మనము అర్థం చేసుకొని ఈ వర్డ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నా అని తెలుసుకుంటే చాలు. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను అందుకని ఒక చిన్న లెసన్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తున్నాను నేను ఎలా చదువుతాను అనేది. సరేనా? ఓకే. ఇప్పుడు ఈ బుక్ అలాగే ఇది ఒక స్కూల్ బుక్ అనమాట. ఇది ఏ క్లాస్ బుక్ అనేది మనం తర్వాత చూద్దాము. నేను జస్ట్ ఈ ఒక్క పేజే చెప్తున్నాను అనమాట. చిన్న పోయం అనమాట, చిన్న పోయట్రీ. సో దాని హెడ్డింగ్ వచ్చేసి పోయంకి వాళ్ళు ఇచ్చిన టైటిల్ వచ్చి ఫస్ట్ షవర్స్ అని ఉంది. ఫస్ట్ షవర్స్. ఇప్పుడు ఫస్ట్ షవర్స్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఎన్ని మీనింగ్స్ మీకు మైండ్లో వస్తుంది. ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అని తెలుసు. షవర్స్ అంటే బాతింగ్ చేసేటప్పుడు షవర్, అది గుర్తొస్తుంది కదా. సో మరి ఇంకా ఏమేమి ఉంటాయి? షవర్ అంటే పిల్లల్ని బాత్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ షవర్స్ అని అంటుంటారు కదా, ఫస్ట్ టైం స్నానం చేయించేటప్పుడు. అలా ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో, ఇప్పుడు ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఒక ఆమె నడుస్తూ ఉన్నప్పుడు వర్షంలో తడుస్తున్నట్లు ఒక పిక్చర్ ఉంది ఇక్కడ. సో మేబీ అది రెయిన్ అయి ఉంటుంది అనమాట. సో దాని గురించి అనమాట చెప్తున్నాను. షవర్స్ అంటే రెయిన్. ఓకే, రెయిన్ని షవర్స్తో పోల్చారు. అలాగే ఫస్ట్ షవర్స్ అంటే ఏమై ఉండొచ్చు? మేబీ ఆమె ఫస్ట్ టైం తడుస్తున్నట్లా, లేకపోతే ఆమె పిల్లలు ఎవరైనా ఫస్ట్ టైం తడుస్తున్నట్ట, లేకపోతే ఆమె ఎక్కడి నుంచైనా అట్లా సడన్గా బయటికి రాగానే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడ్డప్పుడు అలా ఫస్ట్ షవర్స్ అని అంటున్నారా? ఓకే, అది మనకి చదివేటప్పుడు ముందుగా వెళ్తుంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది మొత్తం రీడ్ చేయొచ్చు. సరే, అలా రీడ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అయినా ఒకసారి రీడ్ చేస్తే మీకు ఒక కొంచెం ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుందన్నమాట. ఫారిన్ లాంగ్వేజ్లో అంత ప్రొనౌన్సియేషన్ ఉండదు. మన ఓన్ స్టైల్లో మనకు ఒక ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, ఆ ప్రొనౌన్సియేషన్తో నేను మొత్తం రీడ్ చేస్తాను. ఓకేనా? As I returned from my workplace, cool drops kissed my parched face.
Soon the first showers caught me unawares and soaked me, soothing my frayed nerves. The weary lines did it promptly erase of day long heat and fatigue from my visage. Wet clothes clung to my body like an infant to its mother's bosom, unsteady my gait. The dusty trees stood, but in an instant, dressed in washed green, looked magnificent. The scented earth, resplendent in dampened glory, sucked in dust, giving respite to the travelers weary. To thank the rain god, I looked up in the sky. More drops drenched me on the sly. Marveling at this wonderful gift of nature, I hurried home, wading through the gurgling water. ఫ్రెండ్స్, ఇప్పుడు వన్ టైం నేను ఈ పోయం మొత్తం చదివాను. సో వన్ టైం చదివినప్పుడు నాకు మొత్తం అర్థం కాలేదు, కానీ కొన్ని వర్డ్స్ ఉండేసరికి అబ్బా ఇదేందిరా కొత్త వర్డ్స్ అని అనిపించింది. కానీ అంటే కొంచెం లైట్గా ఎక్కడెక్కడో మీనింగ్ అర్థమైంది నాకు. అంటే ఆమె వర్క్ ప్లేస్ నుంచి వచ్చినట్లు వస్తున్నప్పుడు ఏదో వర్షం చినుకులు పడ్డట్టు, తర్వాత సోక్డ్ మీ అంటే నేను తడిచిపోయానని, అట్లాగే ప్రాంప్ట్లీ ఎరేస్, అట్లా డే లాంగ్ హీట్ అండ్ ఫెటిక్ ఫ్రమ్ మై విసేజ్ అంటే నాకు తెలీదు. సో అందుకని అండర్లైన్ చేసుకున్నాను. నాకు తెలియని వర్డ్స్ అన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. ఇంకా అట్లా తడిచినట్లు, తడవంగానే ఆమె క్లాత్స్ తడుస్తుంది కదా, అప్పుడు క్లంగ్ టు మై బాడీ, అతుక్కుపోయినట్టు ఉంటుంది కదా, అట్లా లైక్ అన్ ఇన్ఫాంట్ టు ఇట్స్ మదర్స్ బోసం. అప్పుడు ఇక్కడ నాకు బోసం అనే వర్డ్ నేను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, కానీ ఇక్కడేంటి, వెట్ క్లాత్స్ క్లంగ్ టు మై బాడీ లైక్ అన్ ఇన్ఫాంట్ టు ఇట్స్ మదర్స్ బోసం. అంటే ఇన్ఫాంట్ టు ఇట్స్ మదర్స్ బోసం అంటే మేబీ అమ్మ ఒక తన బిడ్డని ఎత్తుకున్నప్పుడు తన గుండెలకి హత్తుకుంటుంది కదా, సో అట్లాగే తన బట్టలు కూడా తడిచినప్పుడు అలాగా అతుక్కున్నట్లు ఉందన్నమాట. సో అలా అవ్వడంతో ఆమెకి ఏమవుతుంది, అన్స్టడీ మై గెయిట్. ఏదో గెయిట్ అంటే నాకు తెలీదు, అందుకని నేను అండర్లైన్ చేసుకున్నాను. అన్స్టడీగా ఉందంట, అంటే స్టడీగా పోయే ఆమె ఏదో ట్రబుల్గా వచ్చింది కొంచెం తడవంగానే. ఓకే, దాని తర్వాత డస్టీ ట్రీస్ స్టుడ్ బాత్డ్ అంటే వర్షం పడ్డప్పుడు అవి కూడా తడుస్తాయి కదా, తడవంగానే దానికి ఉండే డస్ట్ అంతా పోయి, సో అది కూడా లుక్ బ్యూటిఫుల్ అయి ఉండొచ్చు మేబీ, మ్యాగ్నిఫిసెంట్ అంటే. సో అది ఓకే. తర్వాత ద సెంటెడ్ ఎర్త్ అంటే వర్షం స్టార్టింగ్ పడుతూ ఉంటే భూమి తడిచినప్పుడు, మట్టి వాసన వస్తుంది కదా, సో అది ద సెంటెడ్ ఎర్త్ రెస్ప్లెండెంట్ ఇన్ డాంప్ అండ్ గ్లోరీ. సో అది మొత్తం ఎట్లా ఉందంటే మళ్ళీ ఒక పునర్జీవన్ లాగా వచ్చి, పునర్జీవన్ కాదు, రెస్ప్లెండెంట్ అంటే మళ్ళీ అది ఒక అందంగా, చాలా అందంగా కనపడుతున్నట్లు అలా నేను అది కూడా అండర్లైన్ చేసుకున్నా, కానీ నా ఊహకి తగినట్టు నేను అర్థం చేసుకుంటున్నాను. అలాగే ఇంకా సక్డ్ ఇన్ డస్ట్ గివింగ్ రెస్పైట్ టు ద ట్రావెలర్స్ వియరీ. ఇప్పుడు ట్రావెలర్స్ కూడా ఏంటి, వాళ్ళు కూడా వెళ్తుంటారు ఈమెలాగే. సో వాళ్ళు కూడా టయర్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ డస్ట్ నుంచి కొంచెం ఏదో విముక్తిలాగా టయర్డ్గా ఉన్నారు అని చెప్తున్నాను అనమాట. అట్లాగే టు థ్యాంక్ ద రెయిన్ గాడ్ ఐ లుక్డ్ అప్ ఇన్ ద స్కై, ఇది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఆమెకి ఏదో అందంగా కనపడింది, ఆహ్లాదభరితంగా కనపడింది, అందుకని ఆమె ఆకాశం చూస్తూ దేవుడికి వర్షదేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలని అనిపించింది ఆమెకి. అట్లాగే మోర్ డ్రాప్స్ డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై, ఇంకా వర్షం పెరిగిందనమాట. పెరిగేసరికి ఈ మార్వెలింగ్ ఎట్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అంటే ఆమె ఆశ్చర్యపోతూ, ఆమెకి అట్లాగా మార్వెలింగ్ అంటే ఆశ్చర్యపోవడం కానీ, ఇంకా వండర్ఫుల్గా అనిపించడం కానీ, అట్లాగా వండర్ఫుల్గా అనిపించి ఆమె గబగబా ఐ హరిడ్ హోమ్ వేడింగ్ త్రూ గర్గ్లింగ్ వాటర్. ఐ హరిడ్ హోమ్ అంటే ఇంకా గబగబా ఆ నీళ్ళల్లో నుంచి ఆ ఇచ్చరి పారుతున్న కొంచెం చిన్నగా నీళ్ళు అట్లా రోడ్డు మీద పారుతూ ఉంటుంది కదా, దాంట్లో నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వేడింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నీళ్ళల్లో మనము దిగినప్పుడు కొంచెం
మన నడిచే విధానం మారుతుంది కదా, నీళ్ళని నెట్టుకుంటూ పోతున్నట్లు. సో దాన్ని వేడింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆల్ ఓవర్గా కొంచెం నాకు అర్థమైంది. అట్లాగే మీకు కూడా సెంటెన్స్ మీనింగ్ తెలుసుంటే ఇంకాస్త బాగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి కొంచెం తక్కువ అర్థమవుతుంది. సో నో ప్రాబ్లం. అక్కడ ఏంటంటే మనకు కొంచెం మీనింగ్ అర్థమైపోయింది. ఇంకేంటంటే ఇప్పుడు మనం సొంతగా ఈ స్టోరీ ఇట్లా రాయాలి అంటే మనం మన లాంగ్వేజ్లో రాస్తాము. కొన్ని వర్డ్స్ మనకి అంతు చిక్కవన్నమాట. ఆ ప్లేస్లో వీళ్ళు ఏం యూస్ చేశారో చూసుకుంటే అది మనం ఈసారి మన సొంతగా ఎప్పుడన్నా రాయాలి అనుకున్నప్పుడు ఆ వర్డ్స్ మనకి యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పాచ్డ్ అనేది పాచ్డ్ ఫేస్. ఆమె యాక్చువల్గా కూల్ డ్రాప్స్ కిస్డ్ మై పాచ్డ్ ఫేస్ అని. మామూలుగా మనమైతే ఏం చెప్తాము, కూల్ డ్రాప్స్ కిస్డ్ మై ఫేస్. కిస్డ్ అంటే ఒక సాహిత్యపరంగా మనకి ఇష్టంగా నన్ను ఆ చల్లని చినుకులు నన్ను తాకాయి, టచ్డ్ అని చెప్తాము. అట్లాగే ఇంకా సాహిత్యపరంగా పద్యపరంగా చెప్పాలి అనుకుంటే నన్ను ముద్దు పెట్టాయి అని చెప్పడం అనమాట. ఆ చల్లటి చినుకులు నన్ను ముద్దు పెట్టాయి, నా మొహంపై ముద్దు పెట్టాయి అని చెప్పడము. కానీ నా మొహం అని చెప్పొచ్చు, కానీ ఆమె ప్రత్యేకించి చెప్తుంది మై పాచ్ ఫేస్ అని. పాచ్డ్ అంటే ఏందో మీనింగ్ చూద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నాను. మీరేంటంటే అప్పటికప్పుడు ఇట్లా సపరేట్గా ఒక్కొక్క వర్డ్ రాసి పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే మీ టెక్స్ట్ బుక్లోనే అక్కడ దగ్గరలో రాసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, పాచ్డ్ ఫేస్ అంటే ఫేస్ విత్ డ్రైనెస్. ఓకే, అంటే ఈమె ఇప్పుడు వర్క్ ప్లేస్ నుంచి కదా వస్తుంది. మనం కూడా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం టయర్డ్గా ఉంటాం కదా, సాయంత్రం వచ్చేసరికి లైట్గా మనం మళ్ళీ స్నానం చేసేసరికి ఫ్రెష్ అప్ అయిపోతాం మళ్ళీ. సో అట్లాగే ఆమె కొంచెం డ్రైగా ఉందన్నమాట, అలసటతో కూడిన ఫేస్. సో అట్లాంటి ముఖం మీద నాకు అలాంటి చల్లని చినుకులు పడేసరికి పడేసరికి ఆనందంతో నేను అలా చెప్తున్నాను, కూల్ డ్రాప్స్ కిస్డ్ మై పాచ్ ఫేస్ అని చెప్పి. అంటే అక్కడ ఆమెకి రిలీఫ్ వస్తుంది, అందుకని ఆమె అలా పోల్చిందనమాట. ఓకే, అట్లాగే సూన్ ద ఫస్ట్ షవర్స్ కాట్ మీ అన్అవేర్స్ అంటే వెంటనే, అది జస్ట్ చినుకులు స్టార్ట్ అయింది, ఇంకా వెంటనే ఫస్ట్ షవర్స్ చినుకులు బాగా వర్షంలాగా మారిందనమాట. వర్షం స్టార్ట్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడింది. సో నేనేమో రోడ్లో ఉండిపోయాను అని. అండ్ సోక్డ్ మీ నన్ను తడిపేసింది, సూదింగ్ మై ఫ్రేడ్ నర్వ్స్. ఇక్కడ ఫ్రేడ్ అంటే ఏంటి, మామూలుగా చెప్పొచ్చు సూదింగ్ మై నర్వ్స్, నా నరాలు కూడా చల్లబడ్డాయి. ఫ్రేడ్ నర్వ్స్ అంటే ఆమె ఇప్పటిదాకా వర్క్లో ఉండింది కదా, సో అలసిపోయిన బాగా స్ట్రెస్ అయిన నరాలు అనమాట. నా నరాలు చల్లబడ్డాయి అంటే అంత ఆనందంగా అంత రిలీఫ్గా చెప్పుకుంటుంది. సో అందుకని అనమాట ఆమె అక్కడ ప్రత్యేకించి మెన్షన్ చేసింది. అండ్ సోక్డ్ మీ సూదింగ్ అంటే ఒక రిలీఫ్ అనమాట. నా నరాల్ని శాంతింపజేస్తుంది, లేకపోతే కూల్ చేస్తుంది, రిలీఫ్ని ఇస్తుంది పెయిన్ నుంచి అన్నట్టు సూదింగ్. ఇప్పుడు కొంతమంది సూదింగ్ మాటలు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో కొంతమంది మాట్లాడుతుంటే అంటుంటారు. అంటే మనం ఏదైనా బాధల్లో ఉన్నా కూడా వాళ్ళు సూదింగ్గా చెప్తారని, పర్వాలేదులే ఈసారి నువ్వు ట్రై చేయొచ్చు, నీకు ఖచ్చితంగా వస్తుంది, అలా చెప్తారు కదా, అట్లాగా. సో దాన్ని సూదింగ్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే మనకి బిస్కెట్ వేయడం కానీ, లేకపోతే సోప్ అంటాం, బిస్కెట్ అంటాం. సో దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పార్చ్డ్ అనే వర్డ్ యూస్ చేసాం. అలాగే అన్అవేర్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, తర్వాత సూదింగ్, తర్వాత ఫ్రేడ్. సో ఇలా మీకు ఒక్కొక్క వర్డ్ మనం డిక్షనరీ చూసుకోనో లేకపోతే ఫోన్లో మీనింగ్ చూసుకోనో అక్కడ నోట్ చేసుకుంటే మనకి మీనింగ్ అర్థమవుతుంది. అలాగే అది అక్కడ ఎందుకు అప్లై చేశారు అనేది తెలుస్తుంది. సో అలా తెలియడం వల్ల ఏంటంటే మనకి మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అప్పటికప్పుడు ఇచ్చుకుంటే మనకు అది గుర్తుంటుందన్నమాట. రెండోసారి మళ్ళీ మనం రివైండ్ చేసినప్పుడు ఇంకాస్త బాగా మెమరైజ్ అవుతారు. సో ఇంకాస్త మెమరీ పవర్ పెరుగుతుంది.
అలాగే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది దాని మీద. మళ్ళీ మర్చిపోమన్నమాట. ఒక 3 టైమ్స్ మనం అట్లా ప్రాక్టీస్ చేస్తే అదే రివైండ్ చేస్తే చాలు. ఒకసారి చదివి దీని గురించి స్టడీ చేసి అన్నీ తెలుసుకోవడము, తర్వాత కాసేపు ఆగో లేకపోతే మరుసటి రోజు మళ్ళీ ఒకసారి రివైండ్ చేయడం, ఆ మరుసటి రోజు మళ్ళీ ఒకసారి రివైండ్ చేయడం, చాలు సూపర్గా మనకి మైండ్లో గుర్తుంటుందన్నమాట. ఓకే, మెమరీ ఇంప్రూవ్ చేసుకునే పద్ధతి కూడా అలాగే అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ద వియరీ లైన్స్ డిడ్ ఇట్ ప్రాంప్ట్లీ ఎరేస్. ఇక్కడ వియరీ అంటే నాకు తెలీదు. వియరీ లైన్స్ అంటే అలసటతో చెందిన ముఖంలాగా, టయర్డ్నెస్తో చెందిన ముఖంలాగా ఆ లైన్స్, నా నుదిటి మీద ఉండే ఆ టయర్డ్నెస్. డిడ్ ఇట్ ఎరేస్ అంటే తుడిచిపోయింది. ప్రాంప్ట్లీ ఎరేజ్ అంటే వితిన్ ఆ టైంలో వెంటనే, అంటే ఇంకా ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అదంతా పోయింది, నాకు ఆ టయర్డ్నెస్ అంతా పోయింది వర్షం చినుకులు నన్ను తాకంగానే. ఆ మాట అనమాట చెప్పడం అక్కడ. ఆఫ్ డే లాంగ్ హీట్ అండ్ ఫటీగ్ ఫ్రమ్ మై విసేజ్. ఆఫ్ డే లాంగ్ హీట్ రోజంతా ఉండే వేడి, అలాగే ఫటీగ్ అంటే ఏంటి, అది కూడా టయర్డ్నెస్ అని చెప్పేదన్నమాట. టయర్డ్నెస్కి ఇంకా ఎక్స్ట్రీమ్ టయర్డ్నెస్ అంటే ఫెటీగ్ అంటాం. అంటే చాలా బాగా టయర్డ్గా ఉన్నారు అని చెప్పడానికి యూజ్ చేస్తారనమాట ఫెటీగ్. ఫ్రమ్ మై విసేజ్, తన విసేజ్. ఈ విసేజ్ అంటే ఏంటి అంటే ఫేస్, అది కూడా ఫేసే. ఎలాంటి ఫేస్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే అప్పుడు వర్క్ ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు ఆమె ఫేస్ ఎలా ఉంది, టయర్డ్గా, అలసిపోయినట్లు, వాడిపోయినట్లు ఇలా ఉందన్నమాట. సో అలా ఈ ఫెటీగ్తో, వేడితో వచ్చిన ఆ విసేజ్ అది మొత్తం ఎరేస్ చేసేసింది అనమాట. ఆ వియరీ లైన్స్ని అలా వీటితో వచ్చిన ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తాన్ని అది తుడిచి వేసేసింది. ఏది, ఈ ఫస్ట్ షవర్స్, సడన్గా వచ్చిన ఆ వర్షం చినుకులు. ఓకే. వెట్ క్లాత్స్ క్లంగ్ టు మై బాడీ, ఇది స్టార్టింగ్ చెప్పాను కదా. క్లంగ్ టు మై బాడీ లైక్ అన్ ఇన్ఫాంట్ టు ఇట్స్ మదర్స్ బోసమ్, అన్స్టడీ మై గేట్ అంటే ఏంటంటే, నేను మీనింగ్ నోట్ చేసి పెట్టుకున్నాను. వాకింగ్ స్టైల్ అనమాట. అన్స్టడీ మై గేట్ అంటే నా వాకింగ్ స్టైల్ అన్స్టడీ అయింది. ఎప్పుడు అన్స్టడీ అయింది, క్లాత్స్, ఒక తల్లి చంటి బిడ్డను గుండెలకి హద్దుకున్నట్టు నా తడిచిపోయిన బట్టలు నన్ను అతుక్కొని ఉన్నప్పుడు చూసారా, ఈ పిక్చర్లో ఉన్నప్పుడు ఆమెకి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంది. సో అప్పుడు వాకింగ్ స్టైల్ కూడా కొంచెం మారిందనమాట. ఇప్పుడు మనకైనా అంతే కదా, సడన్గా వర్షంలో తడిచినప్పుడు ఇది కొంచెం బట్టలు సర్దుకుంటూ నడుస్తూ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది కదా. సో అదనమాట అన్స్టడీ మై గెయిట్. తర్వాత ద డస్టీ ట్రీస్ స్టూడ్ బాత్డ్ ఇన్ అన్ ఇన్స్టాంట్. ఒకసారిగా అవన్నీ స్నానం చేసినట్లు అనిపించేసింది. అవన్నీ ఒకసారిగా నీట్ అయ్యాయి, వాష్ అయిపోయింది, దుమ్మంతా పోయి ఉంటుంది. సో డ్రెస్డ్ ఇన్ వాష్డ్ గ్రీన్ లుక్డ్ మ్యాగ్నిఫిసెంట్. అప్పుడు దుమ్మంతా పోయేసరికి మళ్ళీ పచ్చగా వచ్చేస్తుంది చెట్లన్నీ. సో ఇలా పచ్చదనంతో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది, అది అనమాట మ్యాగ్నిఫిసెంట్ అంటే మామూలు బ్యూటిఫుల్ అంటాం కదా. సో బ్యూటిఫుల్ ఇంకా బాగా చెప్పాలి, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అని చెప్పడం అది నార్మల్ కదా, మనం అన్నిటికీ చెప్తుంటాం. మ్యాగ్నిఫిసెంట్ అని చెప్పినప్పుడు ఏమర్థమవుతుందంటే, అబ్బా అంత సూపర్గా ఉంది, అంత బ్యూటిఫుల్గా, అంత ఆహ్లాదభరితంగా ఉంది, సూపర్, ఇంకా ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ అన్నట్లు అనమాట ఈ మీనింగ్ మ్యాగ్నిఫిసెంట్ అని. ఈ మ్యాగ్నెట్ లాగే ఆ ఫీలింగ్ వస్తుంది కదా. సో అంత ఆకర్షణీయంగా ఉంది. నెక్స్ట్, ద సెంటెడ్ ఎర్త్ రెస్ప్లెండెంట్ ఇన్ డాంప్ అండ్ గ్లోరీ. చూసారా, సెంటెడ్ అంటే నేను చెప్పాను కదా, స్మెల్, అది తడిచినప్పుడు మట్టి వాసన అనమాట. తర్వాత రెస్ప్లెండెంట్ అంటే అది కూడా అట్రాక్టివ్, బ్రైట్నెస్గా ఉందన్నమాట. ఒక బ్రైట్గా, ఆ మట్టి కొంచెం డల్, అప్పటిదాకా పొడిబారు ఉంటుంది మట్టి, నేల అనేది, తడిచినప్పుడు కొంచెం కలరింగ్ వస్తుంది కదా దానికి. సో అంత కలర్ఫుల్గా, రెస్ప్లెండెంట్ ఇన్ డాంప్ అండ్ గ్లోరీ. డాంప్ అండ్ అంటే లైట్గా తడిచి ఉండడం. అప్పుడు ఫస్ట్ షవర్స్ అంటే వెంటనే బాగా తడవదు కదా,
తడిచి మట్టి 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 కాదు, బురద బురదగా ఉండదు కదా, జస్ట్ లైట్గా తడిస్తే ఎంత బాగుంటుంది నేలంతా చల్లగా, ఇంకా మంచి మట్టి వాసన వస్తూ. సో అదనమాట ద సెంటెడ్ ఎర్త్ రెస్ప్లెండెంట్ ఇన్ డ్యాంప్ అండ్ గ్లోరీ. లైట్గా తడిచి ఉన్న ఆ మట్టి చాలా కలర్ఫుల్గా, చాలా ఆహ్లాదభరితంగా ఉంది అని. సో నెక్స్ట్ సెంటెన్స్ మీనింగ్ కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ చెప్పింది కదా, సో మిగతా ట్రావెలర్స్ కూడా అలాగే ఉంటుంది కదా. ఈ టయర్డ్గా వచ్చే ట్రావెలర్స్ కూడా, వెరీగా ఉండే వాళ్ళకి కూడా రెస్పైట్ ఇస్తుంది అనమాట. సో టు థ్యాంక్ ద రెయిన్ గాడ్ ఐ లుక్డ్ అప్ ఇన్ ద స్కై, ఇది అర్థమవుతుంది. తర్వాత మోర్ డ్రాప్స్ డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై. డ్రెంచ్డ్ అంటే బాగా తడపడం, డాంపెండ్ అంటే లైట్గా తడపడం, డ్రెంచ్డ్ అంటే బాగా తడిపేయడం, తరోలీ. తర్వాత మోర్ డ్రాప్స్, ఇంకా ఎక్కువ చినుకులు నన్ను తడిపేసాయి. ఎట్లా తడిపేసాయి? డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై. స్లై అంటే కొంచెం చిలిపిగా చెప్పడాన్ని స్లై అని యూజ్ చేస్తారు. సీక్రెట్ కన్నింగ్గా అది నన్ను తడిపేసింది అని చెప్పేసి అట్లా అంటుంటారు కదా. అబ్బా చిలిపితనం అనమాట. కన్నయ్య కృష్ణుడు చేస్తుంటారు కదా సీక్రెట్గా, అట్లాగా సీక్రెట్గా వెన్న దొంగలించడము. సో అట్లాగే ఈ చినుకులు కూడా నన్ను తడిపేసింది బాగా అని చెప్పడం సైలెంట్గా. మార్వెలింగ్ ఎట్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటే అండ్ వండర్ఫుల్గా ఉండడం. ఇక్కడ వండర్ఫుల్ గిఫ్ట్ అని అంటున్నారు, అలాగే మార్వెలింగ్ అంటే ఇంకా అస్టానిష్మెంట్ అనమాట, సంతోషించడం, ఆశ్చర్యపోతూ ఆనందంతో. సో దానికి మనము మార్వెలింగ్ అని యూస్ చేస్తాం. ఐ మార్వెల్డ్ ఎట్ దిస్ ప్రజెంటేషన్ అని చెప్పి, ఎట్ దిస్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. అలా మనం కూడా మన ప్రాక్టికల్గా డైలీ లైఫ్లో యూస్ చేసుకోవచ్చు. అంటే చాలా ఆనందంగా, చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేస్తూ చెప్పడం అనమాట, ఆశ్చర్యపోతూ చెప్పడం. మార్వెలింగ్ ఎట్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్, ప్రకృతి. ఐ హరీడ్ హోమ్ వేడింగ్ త్రూ ద గర్గ్లింగ్ వాటర్. ఐ హరీడ్ హోమ్, ఓకే, వాకింగ్ త్రూ ద గర్గ్లింగ్ వాటర్ అనొచ్చు. వేడింగ్ అంటే వేడింగ్ అంటే ఏంది? ఇప్పుడు మనము నీళ్ళల్లో నడుస్తూ పోయేదాన్ని మనము వేడింగ్ అనే వర్డ్ యూస్ చేస్తాము. వేడింగ్ త్రూ ద గర్గ్లింగ్ వాటర్. వేడింగ్ త్రూ ద వాటర్, ఓకే. గర్గ్లింగ్ వాటర్ అంటే ఏంటి? ఇప్పుడు వర్షం పడేటప్పుడు మనకి నీళ్లు ప్రవహించే ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనమాట. ఆ సౌండ్ని మనము గర్జించడం అని అనొచ్చు. ఇంకా అట్లా మనం దాంతో పోలుస్తున్నాం అనమాట, గర్గ్లింగ్ వాటర్ అని. అలా వర్షం టైంలో నీళ్లు పారుతూ ఉండేదాన్ని, ఆ సౌండ్ని మనం గర్గ్లింగ్ వాటర్ అని యూస్ చేస్తాం మనం. సో ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ ఒకసారి ఇది చదువుతూ ఉంటే ఇక్కడ ఇది ఎందుకు యూస్ చేస్తుంటారు అలా ఆలోచిస్తూ మన అప్లికేషన్స్లో కూడా ఇది ఎట్లా యూస్ చేసుకోవచ్చు అని తెలిస్తే మనకి ఇంగ్లీష్ ఈ ఉన్న సెంటెన్స్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఇప్పుడు నేర్చుకున్నారంటే మీకు తర్వాత ఎక్కువ ముందుగానే మీకు నేర్చుకొని పెట్టుకొని మీ డైలీ అప్లికేషన్స్లో యూజ్ చేసుకుంటే ముందుగానే మీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ స్టోరీ ఎక్కడిది అంటే ఇది యాక్చువల్గా కేరళ స్టేట్ సిలబస్లో ఉంది. ఇది 8th క్లాస్ పిల్లలది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇది నేను చూశాను. సో అది రచయిత ఎవరు అంటే, కవయిత్రి ఎవరంటే నళిని శర్మ. సో ఈమెకి మీరు చదివితే ఆమె గురించి తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ లెసన్ మీరు మీనింగ్స్ ఏమీ చూడకుండా ఒక్కసారి రీడ్ చేసి లేకపోతే ట్వైస్ రీడ్ చేసి ఈ క్వశ్చన్స్ చూసుంటే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉండేది. హౌ డస్ ద రెయిన్ సూత్ ద పోయట్స్ నర్వ్స్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా మీనింగ్. ఆ రెయిన్ ఎలా ఆమె నరాల్ని చల్లబరిచింది అని చెప్పేసి. మీరు ఇప్పుడు చెప్పొచ్చు, ఆమెని తాకుతున్నప్పుడు అది ఇక్కడే ఉంది కదా చూడండి, ఫ్రేడ్ నర్వ్స్ ఎట్లా ఆమెని తడిపేసింది అనమాట. సడన్గా వచ్చి ఆమెను తడిపేసింది. ఆ తడపడంతో ఆమె చల్లబడేసరికి ఆమెకి నరాలతో సహా మొత్తం చల్లబడింది అనమాట. కూల్ అయిపోయింది ఆమె, ఫ్రెష్ అయిపోయింది. నెక్స్ట్, వై డూ ద ట్రీస్ లుక్ మ్యాగ్నిఫిసెంట్. మ్యాగ్నిఫిసెంట్ అంటే మీనింగ్ తెలిసింది కదా మీకు. ఎట్లాగా,
ఎక్సలెంట్గా ఉంది, లేకపోతే చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంది. ఎందుకు ఉంది? వర్షం పడి డస్ట్ అంతా పోయింది కాబట్టి. సో అదే కదా ఇక్కడ కూడా చెప్పారు. ద డస్టీ ట్రీస్ చూడండి, డ్రెస్డ్ ఇన్ వాష్డ్ గ్రీన్ లుక్డ్ మ్యాగ్నిఫిసెంట్ వెన్ ద రెయిన్ వాష్ ద గ్రీన్ ట్రీస్ it looked like green, very beautiful, and it looked like magnificent. So what do the travelers feel when it rains? ట్రావెలర్స్ ఎలా ఫీల్ చేస్తున్నారు? ఆల్రెడీ టయర్డ్గా ఉన్న ట్రావెలర్స్ ఎట్లా ఫీల్ చేస్తున్నారు? సేమ్ ఇట్లాగే హ్యాపీగా ఫీల్ చేస్తున్నారు. సో అండ్ ఫ్రెష్నెస్ని ఫీల్ చేస్తున్నారు. అండ్ థ్యాంకింగ్ టు గాడ్. నెక్స్ట్ కమెంట్ ఆన్ ద ఎక్స్ప్రెషన్ డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై. డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై ఎక్కడొచ్చింది? మోర్ డ్రాప్స్ డ్రెంచ్డ్ మీ ఆన్ ద స్లై. ఆమె ఇంకా నడుస్తూ ఉంటే వెంటనే అన్నోయింగ్లీ ఇంకా వర్షం పెరిగిపోయి బాగా తడిపేసింది అనమాట. సో దాని గురించి అనమాట పోయిటరీ ఇక్కడ చెప్తుంది. వెన్ ద పోయిటరీ when the lady drenched thoroughly with the rain, then she compared this word, drenched me on the sly. ఇదంతా మీనింగ్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఒక 10 to 13 మీనింగ్స్ ఏమో ఉన్నాయి, కానీ నాకు తెలియని మీనింగ్స్ వచ్చేసి నియర్లీ 20 దాకా ఉన్నాయి. సో అవన్నీ నేను నోట్ చేసి ఒక పేపర్లో ఇలా పెట్టేసుకున్నాను. సో నాకు ఇట్లా రాయడం వల్ల ఏంటంటే ఫస్ట్ నేనేమైనా మర్చిపోయినా కూడా కొన్నిసార్లు నేను ఇక్కడ వెంటనే చూసినప్పుడు నాకు వెంటనే గుర్తొస్తుంది, రిఫర్ చేసుకోవచ్చు. సో అలాగా. ఇంకా వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే చూడండి, యాక్టివిటీస్. ద పోయట్స్, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ద పోయట్స్ ఫేస్ వాస్ డ్రై అని ఈ పోయిటరీలో ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసింది, ఏ వర్డ్తో ఆమె సూచిస్తుంది? ఫేస్ వాస్ డ్రై అంటే ఇక్కడ పార్చ్డ్ కదా, మై పార్చ్డ్ ఫేస్, అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్, షీ గాట్ సోక్డ్ ఇన్ ద రెయిన్. సోక్డ్ ఇన్ ద రెయిన్ అని అంటే బాగా తడిచింది, అది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసింది? ఒకటి ఇక్కడ సోక్డ్ మీ అని అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది. మళ్ళీ మోర్ డ్రాప్స్ డ్రెంచ్డ్ మీ, అదొకటి. నెక్స్ట్, షీ వాస్ టయర్డ్. టయర్డ్ ఎక్కడ? ఇక్కడ చూసారా, పార్చ్డ్ ఫేస్ అని ఉంది, అట్లాగే ద వెరీ లైన్స్ అని ఉంది, అలాగే ఆఫ్ డే లాంగ్ హీట్ అండ్ ఫెటీగ్ ఫ్రమ్ మై విసేజ్ అది ఉంది, ఆ సెంటెన్సెస్. అలా మిగతావి కూడా మనము చేసుకోవచ్చు అనమాట, ఫిల్ చేసుకునేది. ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటంటే ఈ మీనింగ్ అంతా అక్కడ పోయిటరీలో ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు, సో ఈ సెంటెన్స్ని వాళ్ళు ఎలా మెన్షన్ చేశారు, పోయిటరీలో ఏ వర్డ్తో ఏ పదంతో యూజ్ చేసుకుంటూ సాహిత్యంగా ఉపయోగించింది అనేదే మనకి తెలుస్తుంది అప్లికేషన్స్. సో ఇక్కడ చూసారా, సిమైల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆమె పోయిటరీలో ఏం చెప్పింది, వెట్ క్లాత్స్ని ఒక ఇన్ఫాంట్ క్లైంగింగ్ టు ఇట్స్ మదర్స్ బోసమ్ అంటే ఆమె తడిచిన బట్టలు దేంతో కంపేర్ చేసింది, ఒక తల్లిని బిడ్డ హత్తుకొని ఉన్నట్లు అలా కంపేర్ చేసింది. సో దాన్ని మనం సిమైల్ అంటాము. సో అలాగే మనము కొన్ని కూడా అప్లికేషన్స్ యూస్ చేయమని మనకి యాక్టివిటీస్ ఇచ్చారనమాట. అది అలాగే సిమైల్స్ అని ఉంటుంది, మెటామార్ఫ్ అని ఉంటుంది. సిమైల్స్ అంటే కంపేర్ చేయడం, లేకపోతే మను ఈజ్ యాజ్ హంగ్రీ యాజ్ ఏ హార్స్ అనేది సిమైల్ అనమాట. సిమైల్. అలాగే ద కార్ వాజ్ ఏ జెట్ వెన్ ఇట్ పాస్డ్ బై అస్, ఇది వచ్చి మెటామార్ఫ్ అంటాము. సో అది చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇలా మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. అలాగే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కడెక్కడ ఎలా యూస్ చేయాలని. ఒకవేళ మీకు ఎగ్జామ్ టైంలో మర్చిపోయినా సరే మీ ఓన్గా సెంటెన్స్ ఫామ్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్లోనూ యూజ్ అవుతుంది, మీ డైలీ అప్లికేషన్స్లో యూజ్ అవుతుంది, మీరు డైలీ మీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్లో డెవలప్ అవుతుంది ఇంగ్లీష్ అనేది, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.